అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు కలశ స్థాపన ఎలా చేయాలి, అమ్మవారిని ఎలా పూజించుకోవాలో చూద్దామండి. ముందుగా మనం కలశ స్థాపన చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకోవాలి, అమ్మవారిని ఆవాహనం ఎలా చేసుకోవాలో వీటన్నిటినీ కూడా వివరంగా చూద్దాము. ముందుగా మనము సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి మంగళ స్నానం చేయాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించుకొని బియ్యపిండితో ముగ్గులనైతే వేసుకోవాలి. అలాగే దీపాలతో కూడా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం పూజ చేసుకునే స్థలంలో స్వామివారిని ముందుగా గణపతిని పూజించుకోవాలి. పసుపు గణపతినైనా చేసుకోవచ్చు. ఇలా ముందుగా గణపతికి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. తర్వాత మనము కలశాన్ని పెట్టుకునేటప్పుడు పద్మం ముగ్గును వేసుకోవాలి. మనము పీట ఉంటే పీట పైన అమర్చుకోవాలి, లేకపోయినా పర్వాలేదు. ఇలా పద్మం ముగ్గును వేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో బియ్యాన్ని తీసుకొని, ఇప్పుడు మనకి కలశానికి ముఖ్యంగా రాగి చెంబు కానీ వెండి చెంబును కానీ తీసుకోవాలి. ఈ చెంబుకు కూడా గంధము కుంకుమతో అలంకరించుకొని ఇలా మనము తమలపాకుతో కంకణాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు కలశంలో మంచినీటిని వేసుకొని గంధము పసుపు కుంకుమను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము మన దగ్గర ఉన్న బంగారు వస్తువునైనా వేసుకోవచ్చు. అలాగే రూపాయి కాయిన్ ఇలా కాయిన్ అయినా వేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అక్షింతలు అలాగే పువ్వులను కూడా వేసుకొని మనం కలశాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కలశానికి ముఖ్యంగా తమలపాకులు కానీ లేదంటే మామిడి ఆకులనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు కలశం పైన కొబ్బరికాయని ఇలా అమ్మవారి ముఖంగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమతో. నేనైతే ఇక్కడ ఇలా చక్కగా అలంకరించాను. ఇప్పుడు అమ్మవారికి పువ్వులను అయితే అలంకరిస్తున్నాను. ముందుగా గణపతికి కూడా పువ్వులతో అలంకరించాను. అలాగే స్వామివారికి పూజలో వస్త్రాన్ని కూడా సమర్పిస్తున్నాను. ఇలా గణపతికి వస్త్రాన్ని సమర్పించి ఆ తర్వాత ఇక్కడ ముందుగా స్వామివారికి గరికతో పూజించుకోవాలి. గరిక అంటే గణపతికి ఎంతో విశేషమైనది. అలాగే పూజలో మనము కుబేరును కూడా ఉంటే అలంకరించుకోవచ్చు. ఇక్కడ మనము కలశ స్థాపన చేసేటప్పుడు మనము కలశాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనము మన దగ్గరున్న బంగారాన్నైనా వేసుకోవచ్చు, బంగారంతో అలంకరించుకోవచ్చు. మన ఒంటిపైన వేసుకుంటాం కాబట్టి దీన్ని ముందుగానే పసుపు నీటిలో కడిగి వేసుకోవాలి. ఇలా కలశానికి మల్లె పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే తామర పువ్వులు దొరికితే ఇంకా మంచిది. అమ్మవారికి ఇలా మల్లె పువ్వులు అలాగే ఎర్రటి మందారాలు తామర పువ్వులతో అలంకరించుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలా కలశం అంతా రెడీ అయిన తర్వాత మన చేతిని కలశం పైన పెట్టుకొని కలశస్య ముఖే విష్ణుం కంటే రుద్రస్య మాశ్రితాం మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపో వసుంధరం ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణం అంగైచ్చ సహితం సర్వకలశాంబు సమాశ్రితాం ఆయంతు శ్రీ వరలక్ష్మి పూజార్థం దురితక్షయ కారకం అనే శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఇలా శ్లోకం చెప్పుకున్న తర్వాత మనం పూజనైతే మొదలు పెట్టుకోవాలి. అమ్మవారికి ఎంతో విశేషమైన అష్టోత్తర నామాలను కూడా పూజలో చదువుకోవడం వల్ల చాలా మంచిది. మనం పువ్వులను 108 పువ్వులతో అమ్మవారికి ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్క నామాన్ని చెప్పుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నాను. మనం ఇక్కడ పూజలో అమ్మవారికి చీరనైనా పెట్టుకోవచ్చు. నేను ఎక్కడైతే బ్లౌజ్ పీస్ని జాకెట్ పీస్ని అయితే పెడుతున్నాను.
తాంబూలంలో పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, అలాగే ఆకులు ఒక్కలు, 2 పండ్లని అమ్మవారికి ముఖ్యంగా మట్టి గాజుల్ని సమర్పించాలి. మనము కలశానికైనా వేసుకోవచ్చు, ఇలా లేదంటే అమ్మవారి ముందైనా పెట్టుకోవచ్చు. మట్టి గాజులు పచ్చ రంగు అంటే అమ్మవారికి ఇష్టము. ఇలా పువ్వులను కూడా పెడుతున్నాను. ముఖ్యంగా అమ్మవారికి పసుపు దారంతో మనము పసుపు కొమ్మును కట్టి మాంగళ్యాన్ని కూడా సమర్పించాలి. మనము ఫోటోకైనా వేసుకోవచ్చు, లేదంటే కలశానికైనా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 పొరల దారాన్ని తీసుకోవాలి. 5 కానీ 9 పొరలు కానీ తీసుకోవచ్చు. ఇలా పసుపు కొమ్మును కట్టుకొని రెడీ చేసుకుందాము. ముఖ్యంగా పూజలో ఇలా అమ్మవారికి వీటిని సమర్పించిన తర్వాత అష్టోత్తర నామాలతో పూజించుకోవాలి. ఈరోజు ప్రసాదానికి విషయానికి వస్తే అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం, పరమాన్నం. ఇలా వీటిని మనం బెల్లంతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా 5 రకాలు, ఇలా 9 రకాలనైనా పెట్టుకోవచ్చు. మనకు వీలైనంత వరకు చేసుకొని ఈరోజు ముఖ్యంగా వ్రతకథను వినడం వల్ల చాలా మంచిది. మనం ఉదయాన్నే ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం 5 మంది ముత్తైదువులకి తాంబూలాన్ని వాయనం సమర్పించి వారి పాదాలకి నమస్కరించుకోవాలి. అలాగే ఈరోజు పూజ పూర్తయిన తర్వాత వ్రతకథను చదువుకోవడం వల్ల చాలా మంచిది. ఈ వ్రతకథను కూడా నెక్స్ట్ వీడియోలో వినిపిస్తాను. అలాగే మనం ముందుగా దీపాలని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది. ఈరోజు మనము దీపారాధన చేసే ముందుగానే నూనెని వడ్డించుకోవాలి. ఇక్కడ మనం ప్రసాదం పెట్టిన తర్వాత ముఖ్యంగా నీటిని అయితే పూజలో సమర్పించాలి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే అరటి కొమ్మలకి పూజ చేస్తున్నాను. అరటి కొమ్మలు కూడా ఈ పూజలో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. అరటి కొమ్మలు విష్ణు రూపం అండి. అరటి కొమ్మలకు కూడా పూజించుకోవాలి పసుపు కుంకుమతో. అలాగే మనము హారతి కూడా సమర్పించి విష్ణుమూర్తిని పూజ చేసుకున్నంత ఫలితం లభిస్తుంది. మనకు పూజలో అరటి కొమ్మలు లేకపోతే మామిడి కొమ్మలనైనా తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇలా ఏకహారతితో దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకాన్ని చెప్పుకొని మనము దీపారాధన చేసుకోవాలి. అలాగే దీపారాధన చేసుకున్న తర్వాత దీపానికి అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని ఆవాహనం చేసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాన్ని చెప్పుకొని అమ్మవారిని పూజలోకి ఆవాహనం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు అగరవత్తులను కూడా వెలిగించుకొని పూజనైతే చేసుకుందాం. ఇలా వీలైనంత వరకు మీకు ఎంత వీలవుతుందో అంతవరకు చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా చేసి చూపిస్తున్నాను. మనము పూజలో ఇంకా అమ్మవారిని కలశానికి చీరను కట్టించుకొనైనా పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తేలికగా అందరికీ వీలయ్యే విధంగా అయితే చూపించాను. మనము పూజ చేసుకున్నప్పుడు 5 మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచిది. మనకు స్తోమత ఉంటే వాయనంగా ఇలా జాకెట్ పీస్ని అలాగే గాజులను కూడా వాయనంగా ఇవ్వచ్చు, చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పూజలో ముఖ్యంగా కొబ్బరికాయని సమర్పించుతున్నాను. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని సమర్పించి మనకు వచ్చిన శ్లోకాలను అయితే చదువుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని